ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము శనగ రైతులకు ఒక శుభవార్త చెప్పింది. అంటే శనగ పంట పండించిన రైతులకు కింటాకు మద్దతు ధర ప్రకటించింది. ఈ మద్దతు ధర దాదాపు 5,875 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. అంటే వైఎస్ఆర్ జిల్లాలో ఇప్పటికీ దాదాపు 80,103 హెక్టార్లలో ఈ శనగ పంట ప్రకటించారని చెప్పి వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ చెప్పారు. దళారీ చేతిలో రైతు మోసపోకోకుండా ఈ పెంచిన మద్దతు ధరను కొనుగోలు కేంద్రాల్లో ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో పండించిన ఈ శనగను తీసుకొని రావాలని చెప్పారు. ఆయన కొన్ని కొనుగోలు కేంద్రాల పేర్లు చెప్పారు. పులివెందుల, జమ్మలమడుగు, కమలాపురం, ముద్దునూరు, తొండూరు, కమలాపురం ఈ ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలు పెట్టాం. రైతులు పండించిన ఆ శనగ పంటను అంటే 14% ఆరబెట్టుకొని ఈ కొనుగోలు కేంద్రాల కాడికి తీసుకొని రావాలి. తీసుకొచ్చిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ముఖ్య గమనించాల్సిన మన విషయం ఏంటంటే అంటే ముందుగానే కొనుగోలు కేంద్రాల దగ్గరికి రైతు వెళ్ళి ఆధార్ కార్డు తీసుకొని రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకంటే అందరూ ఒకేసారి వెళ్ళి కొనుగోలు కేంద్రాల కాడికి వెళ్తే కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ముందుగానే రైతులు ఎక్కడే కానీ తొందరపడకుండా రైతులు వెళ్ళేసి వాళ్ళ ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎందుకంటే రిజిస్టర్ చేసుకున్న రైతులకు ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన అధికారులు వాళ్ళకు సమాచారం ఇస్తారు. కాబట్టి అప్పుడు వాళ్ళు వారి పంటను వాళ్ళ గోను సంచుల్లో తీసుకొని వచ్చి కొనుగోలు కేంద్రాల కాడికి తీసుకొస్తే అక్కడ నీట్గా తూకం వేసి వాళ్ళకు ఈ పెంచిన మద్దతు ధరను వాళ్ళకు డబ్బులు ఇస్తారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రైతు ఇంకోటి చేయాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ పాస్బుక్ తీసుకెళ్ళాలి. అంటే అకౌంట్ పాస్బుక్ తీసుకొని వెళ్ళాలి. ఈ అకౌంట్ పాస్బుక్ పైన మెయిన్ ఏంటంటే అకౌంట్ నెంబర్ కావచ్చు, అలాగే IFSC కోడ్ కావచ్చు, ఖచ్చితంగా నీట్గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డు ఖచ్చితంగా ఆ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ ముఖ్యంగా రైతులకు ఈ గమనిక సూచించారు. ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఆయన అన్నాడు. ఎందుకంటే మన కడప జిల్లాలో దాదాపు చాలా వరకు రైతులు శనగ పండిస్తారు. కాబట్టి మద్దతు ధర పెంచిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఎక్కడే కానీ దళారు చేతిలో మీరు మోసపోవాకండి. ఈ పెంచిన మద్దతు ధరను ప్రతి ఒక్క రైతు వాడుకోవాలని చెప్పి ఆయన అన్నారు. వీలైతే ఇంకా కొన్ని కొనుగోలు కేంద్రాలు పెంచుతాము. ఇప్పుడు ఉన్నేటే కాదు, ఇంకా మరింత రైతులు వచ్చే మూమెంట్ని చూసుకొని మరింత ఈ కొనుగోలు కేంద్రాలు పెంచుతామని కూడా ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఆయన అసలు ఏం చెప్పారో ఒకసారి మనం విందాం. అతి ముఖ్యమైనటువంటి పంటల్లో ముఖ్యమైనటువంటి పంట మన బెంగాల్ గ్రాము శనగలు. సో ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా కూడా మనకి ఎక్కువ ఎకరాల్లో సాగు చేయటం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఉన్నటువంటి టైమ్లీ వర్షాల వల్ల కానివ్వండి, రైతుల కృషితోటి ఒక బంపర్ క్రాప్ అనేది మన జిల్లాలో రావటం జరిగింది. ఒక 10-15 రోజుల్లో హార్వెస్టింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. MSP కన్నా కొంత తక్కువ ధరకి మార్కెట్లో కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన జిల్లాలో రైతులందరికీ కూడా సపోర్ట్ ప్రైస్ ఇచ్చే విధంగా మనం కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. రేపటి నుంచి జిల్లాలో 6 ప్రదేశాల్లో మనకి శనగల కొనుగోలు కేంద్రాలని ప్రారంభించడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మార్కెట్లో 5,100 రూపాయలు, 200 రూపాయలు చొప్పున మార్కెట్లో జరుగుతూ ఉంది. అయితే MSP మనకి 5,875 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి యొక్క పండించినటువంటి శనగల్ని మార్కెట్ కమిటీల ద్వారా మీకు ఎక్కడెక్కడ ఈ సెంటర్ను ఓపెన్ చేస్తున్నాం అనేది ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. దాంట్లోకి శనగల్ని తీసుకుని వచ్చి ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా వారు ఇవ్వటం, అదేవిధంగా దానికి మంచి ధరను కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ సంవత్సరం మన జిల్లాలో సుమారుగా 1,96,000 ఎకరాల్లో ఈ పంటని సాగు చేయటం జరిగింది. సుమారుగా 1,35,000 నుంచి 1,40,000 టన్నుల వరకు ఈ శనగలు దిగుబడి వస్తుంది అని చెప్పేసి అంచనా వేయటం జరిగింది. సో దిగుబడి బాగా ఉంది. ఎకరానికి
8 క్వింటాల నుంచి 10-12 క్వింటాళ్ళు కూడా రైతులు సాధించడం జరిగింది. సో ఈ శనగలన్నింటినీ కూడా మద్దతు ధరకి కొనుగోలు చేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది. రేపటి నుంచి 6 సెంటర్స్ లో మనం కొనుగోలు కేంద్రాలని ఆపరేట్ చేయటం జరుగుతూ ఉంది. పులివెందుల్లోను, తొండూరు, జమ్మలమడుగు, ముద్దనూరు, ప్రొద్దుటూరు, కమలాపురం ఈ మార్కెట్ కమిటీల్లో ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగింది. సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మన ఆర్ఎస్కేఎల్ ద్వారా ఇనిషియేట్ చేయటం జరిగింది. పేరుతోటి వాళ్ళు ముందుగానే తక్కువ ధరకి రైతుల దగ్గర కొనుగోలు చేయటము, అలాగే కొనుగోలు చేసిన తర్వాత దాన్ని ఈ ఎంఎస్పిలో వాళ్ళు ఇవ్వటం అనేది కొంత చూస్తూ ఉన్నాము. అటువంటి వాటిలన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా అలౌ చేయటం అనేది జరగదు. ఏదైనా కూడా రైతు పేరు మీద, రైతు ఎవరి పేరు మీద అయితే ఈ క్రాప్ బుకింగ్ ఉందో వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. వారికి డైరెక్ట్ గా వారి అకౌంట్ లోనే ఈ డబ్బు అనేది వారికి జమ చేయటం జరుగుతుంది. సో ఇంకా అవసరానికి తగ్గట్టుగా ఇంకొక 12 నుంచి 15 సెంటర్స్ ఓపెన్ చేయడానికి కూడా మనం చర్యలు తీసుకుంటున్నాము.